రాజకీయాలు వేర్వేరు అయినప్పటికీ సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర లిఖించగా మరికొందరు మాత్రం సత్తా చాటలేకపోయారు. అయినప్పటికీ సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు? వారిలో ఎంతమంది ప్రజాభిమానాన్ని పొందగలిగారు? సినిమాలను విడిచి రాజకీయాల్లోకి వచ్చి రాణించలేకపోయిన నటులు ఎవరు? గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మన దేశంలో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. తొలుత దక్షిణ భారతదేశంలోని నటీనటులు రాజకీయాల్లోకి రావడంతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. తమ సినిమాల ద్వారా ప్రజల్లో పేరు, గుర్తింపు పొందిన నటీనటులు ఆ పాపులారిటీ ఉపయోగించి రాజకీయాల్లోకి వస్తున్నారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో కొందరు సొంతంగా రాజకీయ పార్టీలను స్థాపిస్తే మరికొందరు ఇతర పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నటీనటుల్లో కొందరు చరిత్ర లిఖిస్తే మరికొందరు మాత్రం ప్రజాదరణను పొందలేకపోతున్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటీనటుల జాబితాను పరిశీలిస్తే మొదట దక్షిణాదిలో తమిళ సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్తో మొదలైంది. ఎంజి రామచంద్రన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసి అత్యంత ప్రజాదరణను పొందారు. రామచంద్రన్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం పదవిలో చాలా కాలం పాటు కొనసాగారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన జయలలితను 1977లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత జయలలిత వెనుతిరిగి చూడలేదు. 1991 జూన్ 24న తొలిసారి జయలలిత ముఖ్యమంత్రి అయి ఆ తర్వాత 6 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే దక్షిణాదిలో 300కు పైగా సినిమాల్లో నటించి ప్రజల ఆదరాభిమానాలను పొందిన నటుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రి అయ్యారు. 1983 నుంచి 1994 మధ్య 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్టీఆర్. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో స్టార్డమ్ ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే చిరంజీవి పార్టీ రాజకీయాల్లో విజయం సాధించలేకపోవడంతో ఆయన తన పార్టీ అయిన పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 1984 సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ సలహా మేరకు అలహాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే సినిమాల్లో బిజీగా ఉండడంతో అమితాబ్ రాజకీయాలకు దూరమై 1987 మధ్యలోనే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే అమితాబ్ భార్య జయా బచ్చన్ 2004లో రాజ్యసభ నుంచి ఎంపీగా ఎంపికై ఎస్పీ నేతగా కొనసాగుతున్నారు. బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి 1991 లోక్సభ ఎన్నికల్లో ఎల్కే అద్వానీపై నేరుగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా 1992లో అదే ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై ఉప ఎన్నికల్లో గెలుపొందారు రాజేష్ ఖన్నా. అప్పుడు ఆయనపై బీజేపీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా పోటీ చేశారు. శత్రుఘ్న సిన్హా 33 ఏళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ స్థానం నుండి టీఎంసీ టికెట్పై పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. వినోద్ ఖన్నా రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్నారు. 1997లో బీజేపీలో చేరి గురుదాస్పూర్ నుంచి ఎంపీ అయ్యారు. జూలై 2002లో వినోద్ ఖన్నా కేంద్రంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2003లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి గురుదాస్పూర్ నుంచి వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నాకు టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. అలాగే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పెద్ద నాయకులలో ఒకరైన రాజ్ బబ్బర్కు మంచి పేరుంది. ఆయన 2 సార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగగా 3 సార్లు లోక్సభ ఎంపీగా గెలిచారు. జయప్రద తన రాజకీయ జీవితాన్ని ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశం నుండి ప్రారంభించారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ ద్వారా నార్త్ ఇండియా పాలిటిక్స్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరారు జయప్రద. సునీల్ దత్, రాజీవ్ గాంధీల మధ్య మంచి స్నేహం ఉంది. రాజీవ్ గాంధీ పట్టుదలతోని సునీల్ దత్ రాజకీయాల్లోకి వచ్చి 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో కేంద్రంలో యువజన క్రీడల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
వీరితో పాటు పరేష్ రావల్, మిథున్ చక్రవర్తి, ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. వీళ్లంతా ఉత్తరాఖండ్లోని డూన్ స్కూల్ బ్యాచ్గా చెబుతారు. ఊర్మిళా మటోండ్కర్ కూడా 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. బీజేపీకి చెందిన గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. కొన్ని నెలల తర్వాత ఊర్మిళా మటోండ్కర్ శివసేనలో చేరారు. భోజ్పురి సినీ నటులు మనోజ్ తివారీ, రవికిషన్, నిరాహువా కూడా బీజేపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు. ఇక ధర్మేంద్ర 2004 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని బికనీర్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై గెలిచారు. అయితే ఆ తర్వాత మరే ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2008లో రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో కూడా ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ టికెట్పై గెలుపొందారు. అయితే ఇప్పుడు ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రకటించారు. హేమమాలిని చాలా కాలంగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. మధుర నుంచి ఎంపీ అభ్యర్థిగా ఈసారి కూడా ఎన్నికల బరిలో నిలిచారు. 2004లో ఎంపీగా గెలిచిన గోవిందు 2009లో రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ముంబైలోని ఏదో ఒక లోక్సభ స్థానం నుంచి గోవిందును పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి హీరోయిన్ కంగనా రనౌత్ను బరిలోకి దింపింది బీజేపీ. రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి బరిలోకి దిగుతున్నారు. ఇక మరో నటుడు బాలకృష్ణ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. బాలకృష్ణ కూడా సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తున్నారు. కమల్ హాసన్ 2018లో మక్కల్ నిధి మయ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే కమల్ పార్టీ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతోంది. ఇక మరో నటుడు సురేష్ గోపి కూడా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సూపర్ స్టార్ దళపతి విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కగజం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2026లో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ పార్టీ సిద్ధమవుతోంది. ఇలా ఎప్పటి నుంచో ఇప్పటి వరకు సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో కొందరు నటులకు రాజకీయాల్లో ప్రజలు పట్టం కడుతుండగా మరికొందరికి నిరాశ ఎదురవుతోంది. సినిమాల్లో స్టార్లుగా వెలుగొందిన పలువురు నటీ నటులు రాజకీయాల్లోకి రాగా వారిలో కొందరు సరికొత్త చరిత్ర లిఖించగా మరికొందరు మాత్రం రాణించలేకపోయారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పలువురు సినీ స్టార్స్.